ఆరు నూరు అయినా సరే మీనరాశి వారు ఈ తప్పులు అసలు చేయవద్దు. మరికొద్ది గంటల్లోనే వీరికి గజకేసరి యోగం పట్టబోతూ ఉంది. వీరి జీవిత రహస్యాలు. మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మరికొద్ది గంటల్లోనే వీరికి గజకేసరి యోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవిత రహస్యాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారండి. రెండు చేపలు ఒకదాని వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అన్నీ కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉన్నాయి. తోటి వారితో కలిసి ముందుకు సాగాలి. ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మధ్యమ ఫలితాలు ఉన్నాయండి. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం లభిస్తుంది. కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు అనేది చాలా అవసరం. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం చాలా బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఖర్చులను నియంత్రించండి. ఇష్ట దేవతా ధ్యానం వలన మీకు చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. మీ జీవితంలో కలగబోయే రహస్యాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశి వారు స్వస్థితంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరి మీదైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి యొక్క గొప్ప గుణము. ఈ రాశికి చెందినటువంటి వారికి పాదాలు, చేతులు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అనేవి అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా మీకు ఇవ్వగలుగుతారు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది చాలా
మార్పులను తీసుకువస్తుంది. తమ భార్య, పిల్లలు లేదా చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా వీరు చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన వీరు చాలా వేగంగా అలసిపోతూ ఉంటారు కూడా. సాధారణంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు వీరు తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగానే నిద్రిస్తారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యముగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమైన నిదానంగా వీరు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారు వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. అదే విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమస్తాన్ని వృధా చేసుకుంటారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలమైనటువంటి దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం అధికంగా వస్తుంది. స్వేచ్ఛా జీవితాన్ని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపలుచగా ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులను కలిగి ఉంటారు. పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా మాట్లాడతారు. వీరు ముఖ్యంలో ఎటువంటి భావాలు బయటకి కనపడవండి. తమ యొక్క స్వశక్తితో వీరు పైకి రాగలుగుతారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైన నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనసు ముఖంలోని చాలా స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి వీరు ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.